హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం పాలకోవాను ఈజీగా టేస్టీగా ఎలాంటి పొడులు కానీ ఎలాంటి పిండి కానీ యాడ్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఉత్తి పాలతో ప్రిపేర్ చేసుకొని పాలకోవా టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ. దేవుడికి ప్రసాదంగా అయినా లేకపోతే ఇంట్లోనే ఎప్పుడైనా స్వీట్ చేసుకోవాలనిపించినప్పుడన్నా ఇది ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు రొటీన్గా చేసే పాలకోవాలా కాకుండా ఇలా ప్రిపేర్ చేయండి, టేస్ట్ కూడా యూనిక్గా ఉంటుంది, కమ్మగా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి 1 లీటర్ వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోండి. పాలు ఎంత చిక్కగా ఉంటే ఈ కోవా అంత బాగుంటుందండి టేస్ట్, అలాగే క్వాంటిటీ కూడా బాగా వస్తుంది. ఒకవేళ మీరు పల్చటి పాలు తీసుకుంటే టేస్ట్ కూడా అంత బాగోదు, అలాగే కొద్దిగా వస్తుంది క్వాంటిటీ కూడా. దీన్ని ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు దగ్గరగా 1/4 లీటర్ వరకు వచ్చేయాలండి. అంత దగ్గరికి వచ్చినట్లయితే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇది వదిలేకుండా అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ, నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటూ ఉంటే క్వాంటిటీ చూసారా తక్కువ అయిపోయింది, అలాగే చిక్కదనం కూడా వచ్చేస్తుంది మరిగే కొద్ది. ఇలా మరిగించుకుంటూ నేను ఇప్పుడు చూపిస్తున్న క్వాంటిటీ వచ్చే వరకు మీకు ఇలా కలుపుకుంటే తెలిసిపోతుందండి. స్టార్టింగ్ నుంచి ఇలా ఈ చిక్కదనం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉంటే ఇది రెడీ అయిపోతుంది. ఇలా ఈ పాలు మొత్తం చిక్కగా అయిపోయిన తర్వాత దీంట్లోకి చిన్న కప్పుతో షుగర్ యాడ్ చేసుకోండి. ఇది సుమారుగా 50 నుంచి 60 గ్రాముల వరకు ఉంటుందండి. ఈ కొద్దిగా షుగర్ అయితే సరిపోతుంది, స్వీట్లోకి అంత షుగర్ కూడా ఎక్కువ పట్టదు. ఇలా ఒకసారి కలుపుకొని అంతా బాగా కలిసేలా ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. పంచదార వేసిన తర్వాత ఇలా పల్చగా అవుతుందండి. ఇది మళ్ళీ చిక్కగా అయిపోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకొని సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని పాలకోవా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి, టేస్ట్ కూడా యూనిక్గా ఉంటుంది, అలాగే క్విక్గా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.